మీది ఏ ఊరంటే విజయవాడ అనకండి, విశ్వనాథ వారు విజయవాడ అండి అని చెప్పండి. అంత గుర్తింపండి మనకు. విశ్వనాథ వారు విజయవాడ, మామూలు విజయవాడ ఏమిటండి? ఆయన పుట్టిన చోట పుట్టాం, ఆయన పీల్చిన గాలి పీలుస్తున్నాం, ఆయన పుట్టిన నేల తిరిగిన నేల మీద తిరుగుతున్నాం. ఎంతకంటే అదృష్టం ఏమిటండి? ఎంత గొప్ప భావాలవి. ఇరు దశల రామ లక్ష్మణునిద్దరు లసి తుండములవో నిధనువులతోడ నొప్ప సుమరక్తిమయి సుమంత్రానీతరథమునందు జానకీదేవి గజలక్ష్మి శరణి ఒలిచే. ఆ రెండు ఏనుగులు, మహారాజు కుమారులు ఏనుగులతో పోలుస్తారు సహజంగా సింహాలతోటి. అందుకని ఇలా ఏనుగు తొండమెత్తితే ఎలా ఉంటుందో వాళ్ళు ధనుస్సు పట్టుకున్నా అలాగే ఉందట. అటువంటి ధనుస్సులతోటి వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటే ఆవిడ గజలక్ష్మిలా ఉంది అన్నాడు ఆయన. అటువంటి మహాసాధ్వి రామునితో సహా 13 ఏళ్ళు చాలా హాయిగా గడిపింది వనవాసం. అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖమని లక్ష్మణుడితో అన్నట్టే ఆవిడ అటవిని అయోధ్యగానే భావించింది. రాముణ్ణి దేవుడిగా భావించింది, కేవలం మొగుడు అనుకోలేదు. ఆ సేవలో పునీతమైపోయింది. ఆవిడ సేవలో ఆయన పునీతమయ్యాడు. అంత ఆనందంగా గడిపారు. ఎల్లకాలం ఒకేలా ఉండదుగా. రావణాసురుడు ఎత్తుకుపోయిన విషయం మనకు తెలుసున్నదే. అక్కడ మనందరం గ్రహించాల్సినటువంటి ఒక గొప్ప నీతిని అటు వాల్మీకంలో వాల్మీకి, ఇటు పోతన గారు కూడా మనకు చెబుతున్న గ్రహించాలి. వస్త్రముత్సృజ్య తన్మధ్యే విక్షిప్తం సఖభూషణం సంభ్రమత్తు దశగ్రీవో తత్కర్మ నసబుద్ధవాన్. రావణాసురుడు బలవంతంగా పుష్పక విమానంలో తీసుకెళ్లిపోతూ ఉంటే చేసే దారి లేక హా లక్ష్మణ హా రామ హా లక్ష్మణ హా రామ అని అరిచి 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 ఎవరూ పలక్క, అప్పటికే జటాయువు చనిపోతే అమ్మవారు చేసేది లేక తన చీర తానే చింపి తన నగలు తానే మూటగట్టి అందిన నగలు మొత్తం అన్ని తీయాలంటే కష్టం. ఎక్కడ ఈ దుద్దు రాకపోతే స్క్రూ తీస్తూ కూర్చుంటే వాడు చూశారంటే కొడతాడు మళ్ళీ. అందుకని వచ్చినవేవో ముందు లాగేసి అవన్నీ చీర చింపి మూట కట్టేసి ఆ మూట కిందకి బారేసిందండి. దాంతో మనకి వాల్మీకి ఒక గొప్ప నీతి చెబుతున్నాడు. ఎందుకు వచ్చింది అమ్మవారికి ఈ స్థితి? అక్కడి నుంచి ఆవిడ బంగారంతోనే వచ్చింది. నార చీరలతో ఏం రాలా, పట్టు చీరలు కట్టుకునే వచ్చింది. కానీ అనవసరంగా మాయలేడిని నమ్మి, బంగారు లేడిని నమ్మి దాని ఒంటి మీద అరకాసు బంగారం కోసం తాపత్రయపడితే ఉన్న 600 కాసులు బంగారం వెళ్ళిపోయి అరకాసల్లా తిరకాసైంది వ్యవహారం. మనం గ్రహించుకోవలసిన విషయం, అనవసరమైన వస్తువులు ఏమన్నా ఇంట్లో కొందామని చూస్తే అవసరమైన వస్తువులు అమ్మేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆడ మొగ అందరూ అర్థం చేసుకోండి. ఇవాళ స్పెన్సర్ షాపులు వచ్చే మనకి ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఒక చోటే అంటే అర్థం ఏంటో తెలుసా? ఎకరాలు అక్కడే అమ్మేయచ్చు, స్థలాలు అక్కడే అమ్మేయచ్చు, మొత్తం అన్ని సర్వాంగ క్షౌరం అని అర్థం. అన్నీ ఒక చోటే అంటే అర్థం. అంటే మళ్ళీ గడ్డానికో చోటకి జుట్టుకో చోటకి వెళ్ళక్కర్లేదు, మేము ఇక్కడ అన్నీ గొరిగేస్తాం, నీ దగ్గర ఏమీ లేకుండా పంపిస్తాం. పైగా క్రెడిట్ కార్డు ఒకటి వచ్చింది ఈ మధ్యన. దానికి విచిత్రమైన సౌండ్ ఉంటుంది. మనం క్రెడిట్ కార్డు ఇవ్వగానే వాడు అక్కడ బట్టి షిక్ షిక్ అంటాడు. సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు షిక్ 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 అని 3 నాట్లు పెడతాడు. అదే సౌండ్ మీరు గమనించండి. ఆ తిరుక్షవరం ఎంతో ఈ క్రెడిట్ కార్డు కూడా అంతే. ఎందుకంటే పరసు జేబులో ఉండి డబ్బులు తీస్తే 100, 200, 500, 1000 తీస్తూ ఉంటే ఇంత అవసరమా, ఇన్ని వందలు అవసరమా అనిపిస్తుందండి మనస్సుకి. నువ్వు క్రెడిట్ కార్డు పెడితే ఏమనిపించదు కదా, అట్టమొక్క. అందులో ఎన్ని లక్షలు ఉన్నాయో నీకు తెలియదు, ఎన్ని లక్షలు తీస్తున్నావో తెలియదు, నీకు ఎక్కడది అనుభూతి. అందుకే క్రెడిట్ కార్డులు వాడడం అంటే సంసారం నాశనం చేసుకోవడమే. నా పర్సులో ఒక్క క్రెడిట్ కార్డు కూడా ఉండదు. ఉన్న ఏటీఎం కార్డు కూడా మేనేజర్కి ఇచ్చి పారేసాను, చింపేశాను నేను. నాకు వద్దని చెప్పాను. అంత కొంపలంటూ కూడా ఇప్పుడు శని ఆదివారాల్లో డబ్బులు పైగా ఇంకో సౌకర్యం ఉంది. మన దగ్గర బ్యాంకుకి వెళ్ళి తీయాలి, డబ్బులు లేవని బాకీలు ఎగ్గొట్టొచ్చు, అదో సౌకర్యం. ఇదివరకు ఆ సౌకర్యం ఉండేది, ఇప్పుడు లేదు. ఏటీఎం ఉందిగా అంటాడు ఏమన్నా అంటే. ఇదివరకు అలాగా శనివారం అండి, ఆదివారం అండి, బ్యాంకు సెలవండి, మంగళవారం అండి, ఇవ్వకూడదండి, శుక్రవారం అండి, ఎగ్గొట్టడానికి 100 మార్గాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు వచ్చాక ఆ మార్గాలు ఏం లేవు. పైగా ఎవడి పర్సు చూసినా 16 క్రెడిట్ కార్డులు. ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని క్రెడిట్ కార్డులు. ఇంత సిద్ధంగా మనం సొమ్మును పెట్టుకున్నాక మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యమేనా? ఆలోచించండి దయచేసి. మనస్సును నిగ్రహించుకోవాలంటే సొమ్ము దొరకకూడదు, 7 ఇరుకుల్లో ఉండాలి సొమ్ము. తాళాలు కూడా మనకు కనపడకూడదు, వెతుక్కోవాలి. ఆ వెతుక్కునే ఓపిక లేక ఆ వస్తువు కొండ మానేస్తాం. అంతేగాని నేరుగా డబ్బు అక్కడ ఎదురుగా ఎనపెట్టి మీద కట్ట 10,000 కట్ట పెట్టండి, సాయంత్రానికి మీ అబ్బాయి తీసుకెళ్లి మొత్తం తాకట్టెట్టేస్తాడు. ఎదురుగా పెట్టారు మీరు అక్కడ. పైగా మా ఇంట్లో పిల్లలకి అన్నీ అందుబాటులో ఉండాలండి, నేను కష్టాలు పడాను వాళ్ళు పడకూడదండి. నువ్వు కష్టాలు పడవు, వాడు పెడతాను నేను వృద్ధాప్యంలో కష్టాలు. అలా చేయకూడదండి ఎప్పుడు పిల్లల్ని. నేను పడలేదు, నేను పడ్డాను, వాళ్ళు పడకూడదు. నువ్వు పడినవి వాళ్ళు కూడా పడాలి, ఇంకో రకంగా పడాలి, తప్పదు.
కష్టం అనేది పిల్లలకు అలవాటు చేయకుండా డబ్బు మయంలో ముంచేసి వాడికో సెల్ ఫోను, వాడికో ఏటీఎం కార్డు అన్నీ ఇచ్చే, పైగా మన ఏటీఎం కార్డు వాడికి ఇచ్చేస్తే వాడు ఎంత తీశాడో తెలియదు కదండి మనకి. కాలేజీ కుర్రాడికి ఏటీఎం కార్డు మనది ఇవ్వడం, అంతకంటే సంసారం నాశనం పోవడానికి కారణం ఏదైనా ఉందా? ఇవాళ మొత్తం ఇలాగే అయితే ఇంక చేసేది ఏమైనా ఉందా? సాక్షాత్ మహాలక్ష్మీదేవి సీతాదేవి అటువంటి పొరపాటు తను చేసి మనకి పాఠం చెబుతోంది ఇక్కడ. నాయనా, ఉన్న బంగారం ఉండగా అనవసరంగా మాయలేడి మీద బంగారాన్ని కోరి నేను ఎంత దెబ్బతిన్నానో ఒక్కసారి ఆలోచించండి. తెచ్చుకున్న పట్టు చీరలు చింపేయాల్సి వచ్చింది, ఉన్న నగలు తీసేయాల్సి వచ్చింది, మూట కట్టి పారేశా. కింద ఎవరో కిష్కిందకాండలో హనుమంతుడు ఉన్నాడు. ఆవిడకి ఏమో తెలుసా అండి ఎవరున్నారో? ఎవరూ లేకపోతే ఏం జరిగేది? వాళ్ళు ఉన్నారు అని ఊహ తప్పితే వాళ్ళేమి ఎవరో తెలియదు కదా. అందుకని ఏదో ఒక అనుకోని ఉపకారం జరిగింది తప్పితే అక్కడ మామూలు వాళ్ళు ఎవరో ఉన్నా నగలు అమ్మేసుకుంటే చేసేదేముంది? ఆవిడ కాబట్టి ఇంకా భగవంతుడు ఉపకారం చేసాడు కానీ మనకెందుకు చేస్తారండి? అందుకే వాల్మీకి వస్త్రముసృజ్య తన్మధ్యే నిక్షిప్తం సఖభూషణం, తన చీర తానే చింపి సఖభూషణం ఆభరణాలతో సహా కింద పారేసింది. అంటే మనం అధికంగా బంగారాన్ని ఆశిస్తే ఉన్న బంగారం పోతుంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా ఉన్న చీరల బోళ్ళు ఉండగా ఇంకా పక్కింటి ఆవిడ చీర, పక్కింటి ఆవిడ చీర, పక్కింటి ఆవిడ చీర, అది బాగుంది అది బాగుంది అంటే దెబ్బైపోవడం ఖాయం. ఆడా మొగ అందరికీ చెబుతున్న మాట. అన్నీ ఒకచోటే దొరుకుతున్నాయి కదా అని వెళ్ళకండి. ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడే కార్డు మీద రాసుకోవాలి ఏ సరుకులు కావాలో, ఆ సరుకులే తేవాలి. నేను చేసే మీకు చెబుతున్న మొహమాటం వెళ్ళా. నాకు ఏ సరుకు కావాలని అక్కడ పుస్తకం పెడతా, కావాలంటే అడగండి. 50% కూడా అక్కడే ఉంది ఆవిడ, ఏం అనుమానం లేదు. అక్కడ పెడతా, ఎవరికి ఏం కావాల్సినా అందు మీద రాయండి. మా అబ్బాయి రాస్తాడు తాజ్మహల్ అంటాడు, ఓకే రాయి, ఉంటే కొంటా లేకపోతే లేదు, దానికే ఉంది. మార్కెట్కి వెళ్ళాక రాసినవే కొంటా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆ గిన్నె బాగుంది అంటే ఈ మాట ఇంటి దగ్గర చెప్పలేదు, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అంతే. ఎందుకంటే మళ్ళీ మనం మార్కెట్కి వచ్చేసరికి 15 రోజులు, ఈలోపు ఆ గిన్నె అక్కలా. ఇది కంట్రోల్ చేసే విధానం. మొహమాటం లేకుండా చెబుతున్నా, నేను చేసే చెబుతున్నాను. నా కోరికలైనా అంతే, వారి కోరికలైనా అంతే. తీరని కోరికలు ఏం లేవండి, మాకు అన్ని తీరుతూనే ఉన్నాయి, కొంచెం ఆలస్యంగా తీరుతాయి. ఇలా మనస్సులో అనగానే అది అయిపోవాలి. ఏదో సోఫా సెట్ చూసాం మార్కెట్లో, వెంటనే కొనేయాలి కొనేయాలి కొనేయాలి. ఇంటికి రాగానే అక్కడికక్కడే భర్తకో భార్యకో ఎవరో ఒకరు చెప్పాడు, ఇద్దరు అనుకోడు, క్రెడిట్ కార్డు ఇచ్చాడు, ఇంటికి పంపేయమన్నాం. అంత తొందరగా తీరిపోవాలి ఆ కోరిక? ఒకసారి చూశారు బాగుంది, ఇంటికి రండి, 10 రోజులు ఆగండి, ఆలోచించండి. ఎవరింట్లో సోఫా సెట్ నచ్చిందో అక్కడికి వెళ్ళి ఓసారి కూర్చోండి. కూర్చోగానే ఉందో కిందకు పోయిందో తెలుస్తుందిగా, చూడగానే కొనేస్తే. కోరికలను అదుపులో పెట్టుకునే విధానమే రామాయణం మనకు చెబుతుందండి ఖచ్చితంగా. సీతాదేవికి పడిపోయిందమ్మా శిక్ష, మనం అంతకంటే గొప్పవాళ్ళమా? అందుకని ఎట్టి పరిస్థితుల్లో కోరికలకు అవకాశం ఇవ్వకూడదు. అంత దుర్భర పరిస్థితి ఉన్నా ఆవిడ ఎందుకు దక్కింది, ఆవిడ జీవితం ఎందుకు బాగుపడింది చివరికి అంటే హనుమంతుడు లాంటి వాడు ఉన్నాడు అక్కడ, మన అభయాంజనేయ స్వామి ఉన్నాడు. అందుకే రాముడు సుగ్రీవుడు కలిసి హనుమంతుడిని పంపించారు. అక్కడ బమ్మెరపోతన గారు భాగవతంలో చెబుతున్నాడు, ఎటువంటి హనుమంతుడిని పంపాడయ్యా అంటే దూతగా లేదా వెతకడం కోసం, ఒక గొప్ప కార్యక్రమం కోసం, కార్య సాధన కోసం ఎటువంటి మహానుభావుణ్ణి వెతికి ఎంపిక చేయాలి, పంపించాలి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత సీత దొరకచ్చు, దొరక్కపోవచ్చు, అక్కడ యుద్ధం చేయాల్సి రావచ్చు, లేదు ప్రశాంతంగా పని జరగచ్చు. ఇంత ప్రయత్నం చేసినా సీత ఉండకపోవచ్చు. నిరాశ పడకూడదు. అన్ని విధాలా విద్వాంసుడైన వాడిని పంపాలి, చురుకుదనం ఉన్నవాడిని పంపాలి, ఒక మహాయోగిని పంపాలి. మళ్ళీ దెబ్బరొట్టిగాడిని పంపకూడదు, బాగా యాక్టివిటీ చురుగ్గా ఉండాలి. ఒక మందకొడి వాడిని పంపిస్తే అక్కడే కందుకము వలె సుజనుడు క్రిందంబడి మగుడ మీది కిన్నగయుజుమి మందుడు మృత్పిండము వలె క్రిందంబడి అణగియుండు కృపణత్వమునన్. బంతి కిందకి వేస్తే పైకి వస్తుందిట అంతేగా, కానీ మట్టి ముద్ద కింద వేసామనుకో అంతే, పేడగడ ఇక లేవదది. జీవితంలో ఎప్పుడు మట్టి ముద్దలా ఉండకూడదు, బంతిలా ఉండాలి. కింద వేస్తే అలా ఉండకూడదు. హనుమంతుడు బంతి లాంటి వాడు అండి, బంగారం బంతి లాంటి వాడు, టక్కుమని లేస్తాడు. అందుకని ఎటువంటి లక్షణాలు కలిగిన వాడో పోతన గారి భాగవతంలో చెబుతున్నాడు, గమనించండి. ఇల మీద సీత వెదుకగా అలఘుడు రాఘవుడు బనిచే హనుమంతున్, అలఘుడు రాఘవుడు బనిచే హనుమంతున్ అతి ఛలవంతున్ మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతు ప్రాభవవంతున్. ఎన్ని వంతులు ఎన్ని మంతులు పెట్టాడు చూడండి. హనుమంతుడి కోసం వచ్చిన ప్రాసలు ఇవన్నీ. అందుకే దీన్ని అనుప్రాస రామాయణం అన్నాను నేను. హనుమంతున్ అతి ఛలవంతున్ మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతు ప్రాభవవంతున్. ఒక దూతగా వెళ్ళడానికి, ఒక కార్య సాధన చేయడానికి యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవలసిన నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ అని ఇవాళ డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ 3 నెలలు ఇప్పుతున్నారు, సెక్షన్ అవసరం లేదు. ఈ ఒక్క పద్యం పోతన భాగవత రామాయణంలో ఉండే ఒక్క పద్యం చాలండి. హనుమంతుడు అతి ఛలవంతున్, ఎటువంటి కపటాన్నైనా ఎదుర్కోగలిగిన వాడు. అంటే అవతల వెళ్లేది రాక్షసుల ప్రదేశం,
వాడక్కడ ఏ ప్రయోగాలు చేస్తాడో తెలియదు, దాన్ని తట్టుకోవద్దా? అందుకే మీరు ఆయన గమనించండి, తట్టుకోగలిగిన వాడు కాబట్టి. హనుమంతుని యాత్ర ఒక్కసారి చూడండి. ముందు ఇలా సముద్రం మీదకి ఎగరగానే మైనాకుడు వచ్చాడు. మైనాకుడు అంటే ఏమిటి? చాలా మర్యాదగా, హనుమా ఎక్కడికో పెడుతున్నావు, చాలా శ్రమ పడుతున్నావు, ఒక్కసారి ఆగి 1 గంట విశ్రాంతి తీసుకుని వెళ్ళవయ్యా, చాలా మర్యాద. కానీ ఆటంకమే. ఆ మర్యాద కోసం ఆయన అక్కడ ఆగాడనుకో, మైనాకుడు వచ్చాడు కదా, ఆగాడనుకో ఏమయ్యేదండి? ఆగుతాడు, కాస్త ఆయనకి పాయసమో పరమాన్నమో పెడతాడు అక్కడ. మరి ఉంటాయి, కూల్ డ్రింక్ ఇస్తాడుగా, హనుమంతుడు సేవిస్తాడు. కూర్చున్నాక ఓ సిట్టింగ్ వేస్తారు ఇద్దరు, మధ్యలో టీపాయ్ ఒకటి వేసి, రాత్రి కూర్చుని చేసే పని ఇదేగా. అందుకే 2 చెట్ల మధ్యలో హనుమంతుడు మైనాకుడు సిట్టింగ్. బాగుందా? కూర్చున్నాక అప్పుడు అడుగుతాడు మైనాకుడు, ఏమిటి, వాట్ ఫర్ యు ఆర్ గోయింగ్ అంటాడు. వాడు ఎందుకు ఎడుతున్నావు అసలు, ఎవరు, ఏం పని, మరి అడగాలి కదా. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు, ఎవరో సీతాదేవిటయ్యా, దశరథ మహారాజు కోడలట, రామచంద్రమూర్తి బాధపడుతున్నాడు, మావాడు ఉన్నాడు కదా సుగ్రీవుడు, అనవసరంగా అని నెత్తిని పెట్టుకుంటాడు, ఏదో అన్నాడు. మాటలాగా ఉంటే ఆగిన తర్వాత మన పని మీద మనం వెళ్ళేటప్పుడు వేరు, ఆగితే వేరు. అంటే అప్పటికి శ్రమ గుర్తొస్తుంది, పడిన శ్రమ గుర్తొస్తే మాటలు మారిపోతాయి. ఏదో అనవసరంగా మా రాజు ఇలాంటి తిక్క మనిషి అన్ని పెట్టుకుంటాడు, వాడి దగ్గర పని చేస్తున్నందుకు మాకు తప్పలేదు అని అంటాడు అనుకోండి. వీడు అంటాడు, నీకేమవుతుందా లేదా, వాడు చెప్పాడు నువ్వు వెళ్ళమేటయా, ఎక్కడ రావణాసురుడు ఎక్కడ లంక, నీ వల్ల కాదు, ఊరుకో, అనవసరంగా ఇక్కడ ఉండి 4 రోజులు ఉండి వెళ్ళి వెతికానని చెప్పి గొడవలు TADL రాసి గవర్నమెంట్ రిజిస్టర్లో గొడవ వదిలిపోతుంది. అనవసరంగా ఒక ముఖ్యమైన పని మీద పెడుతున్నప్పుడు మధ్యలో ఆగితే ఇదే ప్రమాదం. ఎవడో ఒకడు పనికి మాలిన సలహా ఇస్తాడు, మనం మానేస్తాం. కార్యక్రమం నిర్వహించాలి అనుకున్నప్పుడు మనం భగవంతుడు నమ్ముకుని ముందుకెళ్ళిపోవడమే తప్ప ఒకరిని అడగచ్చు, ఇద్దరిని అడగచ్చు, దగ్గర వాళ్ళు 20 మందిని అడగకూడదు, 10 మందిలో పావు చావదు. ఇంకో ఉదాహరణ, 5 లక్షలు తీసుకున్నారు మీరు, బ్యాంకులోంచి డ్రా చేశారు, తీశారు, ఇంటికి పట్టుకెళ్ళి పెట్టాలి 5 లక్షలు, సాయంత్రం ఎవరికో ఇవ్వాలి, ఇంటూ ఏం పెట్టు కూర్చోం కదా. బ్యాంకులో ఇలా తీసిన వెంటనే తిన్నగా ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే తప్ప ఆ బ్యాగ్ ఇచ్చి వస్తున్న మధ్యలో ఫ్రెండ్ ఒకడు కనపడతాడు, చాలా కాలం అయిందిరా కలిసి, వేసవకాలం మనం ఇంకా 10th క్లాస్ సరదాగా ఒకసారి టీ తాగుదాం అంటాడు. టీ కొట్టుకు వెళ్ళామనుకో, అక్కడ బ్యాగ్ పక్కన పెడతావు, టీ తాగుతావు, టీ కప్పు తర్వాత టీ ఉంటుంది, ఈ బ్యాగ్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఎవరిని అంటావు, టీ కొట్టు వాడిని అంటావా, ఫ్రెండ్ అని అంటావా, ఎవరిని అంటావు, గ్రహస్థితిని అనుకోవాలి. ఇంకా అక్కడి నుంచి మనం పొద్దున్న చూసా దినఫలాల్లో రాశాడు, పొద్దున్న చూస్తే మరి ఎందుకు చేసావు టీ, ఇక అక్కడి నుంచి మళ్ళీ ఆ దినఫలాలు వాడిని. అసలు నీ బుద్ధి తక్కువ. 5 లక్షల రూపాయలు నీ సంచిలో ఉన్నప్పుడు ఇప్పుడు అర్జెంటుగా టీ దాక్కపోతే ప్రమాదం ఏదైనా వచ్చిందా? తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి ఆ డబ్బు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి ఓ తాళం ఒకటి వేసేసి ఆ తాళం శుభ్రంగా రహస్యంగా ఆ తర్వాత నువ్వు టీ కాకపోతే విషం తాగు, ఎవడొద్దు అన్నాడు, శని వదిలిపోతుంది. ముఖ్యమైన కార్యక్రమం, ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి. అందుకే మైనాకుడు అడ్డొస్తే ఆయన ఆగలేదండి, మర్యాదగా ఒక భుజం మీద చెయ్యేసి, బాబు పర్వతరాజకుమార ఏమనుకోకు, ఒక్కసారి ఇది చాలా ముఖ్యమైన విషయం మీద పెడుతున్నాను, నువ్వు మధ్యలో నాకు ఆనందం, మంచి విశ్రాంతి ఇస్తాను, చాలా సంతోషం, నేను స్వీకరించినట్టే అనుకో, చాలా మర్యాదస్తుడివి అని శుభం అని చెప్పి థ్యాంక్స్ అంటామే, కృతజ్ఞతలు చెప్పేసి వెళ్ళిపోయాడు. సాత్వికమైన ఆటంకం అంటారు. కొంచెం మర్యాదస్తులే మన ఆపుతారు, బంధువులు మిత్రులే, మన పని కాకుండా మర్యాద కోసం, అంతకంటే ఆ మర్యాదల్ని మనం మర్యాదగానే తిరస్కరించాలి. అందుకని వాటి వ్యామోహంలో మనం పడిపోయాము అంటే అసలు సబ్జెక్ట్ ఆగిపోయినట్టే. గరికపాటి వారు మీరు మా ఇంటికి వస్తారా, వారం రోజులు బట్టి నాకు రోజుకు 10 ఫోన్లు, మొత్తం 10 ఇళ్లకి వెళ్ళి పళ్ళు పంచెలు పారితోషికాలు పాదాభివందనాలు మొదలెడితే ఈ 2 గంటల్లో చెప్పేది ఏముండదు, సోది తప్ప, అనుమానం ఏముండదు. మర్యాదగానే అమ్మా నాకు ఖాళీ లేదు ఏమనుకోకండి, నేను చదువుకుంటా, ఏం పర్వాలేదు, మరోసారి మనం వచ్చినప్పుడు వారు పిలిచినప్పుడు ఆలోచిద్దాం ఆ విషయాన్ని. మర్యాద అనేవి మర్యాద, ఇందులో ఏమి ఇబ్బంది లేదు, ఎవరి మీద ద్వేషం లేదండి. కానీ మన పని మీద మనం వచ్చాం, పగలు మనం చదువుకోవాలి, రాత్రి సాయంత్రం చెప్పాలి, లేకపోతే విశ్రాంతి తీసుకోవాలి, ఇంకో పని చేయాలి తప్ప వారింటికి వీరింటికి పాద పూజలు కట్నాలు మొదలు పెడితే వీటి మీద కాంక్షలు పెరుగుతాయి, అసలు జ్ఞానం అనేది ఎగిరిపోతుంది ఖచ్చితంగా. ఇది మర్యాదగా సాత్వికమైన ఆటంకాలు ఎదుర్కోవడం. వెంటనే సురస అని వచ్చింది అక్కడ. సురస ఒక జల జంతు ఇలా పైకి వచ్చింది, హనుమంతుడిని అడ్డుకుంది, ఇలా 4 తీసింది, తల పెంచింది, నోరు తెరిచింది, 5 అడుగులు తెరిచింది, ఈయన 10 అడుగులు పెరిగాడు. ఈవిడ 20 అడుగులు పెంచింది, తెరిచింది నోరు, ఆయన 40 అడుగులు పెరిగాడు. ఈవిడ 60 అడుగులు పెంచింది, ఆయన 80 అడుగులు పెరిగాడు. ఈవిడ 100 అడుగులు పెంచింది. హనుమంతుడు ఒకసారి ఆలోచించాడు, గిన్నిస్ బుక్ పోటీయా, దీంతో నాకు పోటీ దరిద్రం, అది 20 నేను 40, అది 60, వేలం పాట నాకు ఎందుకు అసలు, ఇది నేను ఎందుకు వచ్చాను, సీతాదేవిని వెతకడం దీంతో పోటీకి కాదు కదా, దీని సంగతి ఎవడో చూద్దాం. అది 100 అడుగులు పెరగగానే 200 అడుగులు పెరిగాడు, ఒకటే దెబ్బ. యోగశాస్త్రం ఉన్నవాడు మహాయోగి కదా, అణిమ మహిమ గరిమ లహిమ అన్ని ఉన్నాయి. 200 అడుగులు పెరిగితే అది పోటీ కదా, 400 అడుగులు పెరిగింది. వెంటనే స్వామి తెలివండి, 4 సెంటీమీటర్లు తగ్గిపోయాడు ఒక్కసారిగా, ఎలాగా చీమలాగా అయిపోయి దానిలో ప్రవేశించాడు, బయటకు వచ్చాడు, నమస్కారం నేను పోతున్నానని చెప్పాడు, గుడ్ బై అని అంతే వెళ్ళిపోయాడు. రజోగుణమైన ఆటంకాన్ని ఇలా ఎదుర్కోవాలి. నువ్వు పోటీలు పడక అనవసరంగా. వేలంపాట్లో ఇలాగే మన ముంచుతారు, ముందే ఓ పాటగాన్ని డూప్లికేట్ పాటగాన్ని పెడతారు, వరవిక్రయ నాటకం చూస్తే అర్థమవుతుంది.
అనవసర పాటగాన్ని ఒకటి పెట్టి యువతల వాడిని ఒకటి రెచ్చగొట్టేస్తారు. వీడు 10 అంటే వాడు 20 లక్షలు అంటూ ఉంటే వాడికి ఓ 70 లక్షలు కావాలి. 70 వరకు వీడు పాడాక పోన్లండి ఇంక వీడు తగ్గిపోతాడు. వాడు ఆ 70 ఇచ్చుకున్న వస్తువు కొనుక్కోవాలి. వాడు అంత పాడదామని అనుకోలేదు, వాడు అప్పులు పాలు అయిపోయాడు. ఇలా జరిగినవి చాలా ఉన్నాయండి. రజోగుణాన్ని ఎక్కడ ఎలా ఎదుర్కోవాలి అంటే పోటీ ఒక పరిమితి వరకే. అది దాటింది అంటే మనం తగ్గిపోవాలి. అవసరమైతే అనువుగా అని చోట అధికులమన రాదు. అందుకని ఒక్కసారి 400 అడుగులు పెరిగిన వాడు 4 సెంటీమీటర్లోకి వచ్చాడు. అదేం పందెం పట్టింది? ఇక్కడ ఈ మార్గంలో ఎవరు వెళ్ళినా నాలో ప్రవేశించి కానీ బయటికి రావడానికి వీలు లేదు అంది. నాకేమీ అహంకారం లేదమ్మా అని ప్రవేశించాడు, బయటకు వచ్చేశాడు, దాటిపోయాడు. సాత్వికమైన ఆటంకాన్ని మర్యాదగా ఎదుర్కొన్నాడు మైనాకుణ్ణి. రాజసమైన ఆటంకాన్ని పోటీతో ఎదుర్కొని బయటకు వచ్చాడు. ఇక తామసమైన ఆటంకం సింహిక ఎదురైంది. అక్కడ సింహిక అంటే ఛాయాగ్రాహిణి. నీడ పట్టుకుంటే చాలు, నీడ లాగిందంటే జంతువు కిందికి రావాల్సిందే. దానికి భగవంతుడు ఇచ్చిన శక్తి అటువంటిది. అటువంటి సింహికని ఎలా ఎదుర్కొన్నాడు? దాన్ని మళ్ళీ రాజసాలు సాత్వికాలు రౌండ్ టేబుల్ డిస్కషన్లు పనికి ఒకడు గుద్దు గుద్దేయడమే. ఎప్పుడైతే నీడ పట్టుకుని లాగిందో తన బలవంతా ఉపయోగించి దాన్ని పైకి లాగాడు. ఒక్క దెబ్బ గుండెల్లో పొడుచుకునేలా ఓ గుద్దు గుద్దాడు. గుద్దితే మళ్ళీ గుండెల్లోంచి ఆ చెయ్యి బయటకు వచ్చిందండి, వీపులోంచి. హనుమంతుడు గుద్దంటే అలా ఉంటుంది, అనుమానం లేదు. ఇంకా ఆసుపత్రి వైద్యం ఆర్థోపెడిక్ కొన్నది ఒకటే పెడిక్. ఇంకా ఒక్క గుద్దు గుద్దే చెయ్యి బయటకు వచ్చింది, దెబ్బకి చచ్చింది. తమో గుణాన్ని నువ్వు అలా ఎదుర్కోవాలి. రజోగుణంతో అనవసరంగా పోటీ పడకు, పరిమితి మేరకు పోటీ పడి ఎక్కడ ఉపసంహరించుకోవాలో అక్కడ ఉపసంహరించుకో. సాత్వికమైన ఆటంకాలను మర్యాదగానే ఎదుర్కొని, బాబు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మా పని మీద మేము వచ్చాం, ఏదో మేము చూసుకుంటున్నామంటే వారి మర్యాద నిలబడింది, మన మర్యాద నిలబడింది, గౌరవం దక్కింది. ఇలా 3 రకాల ఆటంకాలే మన జీవితాల్లో ఎప్పుడైనా వస్తాయి: సాత్వికం, రాజసం, తామసం. ఈ మూడింటికే ఆయన దారి చూపించాడు. ఎందుకని? అతి ఛలవంతున్, బలవంతున్, మతిమంతున్, శౌర్యవంతు, ప్రాభవవంతున్, అన్ని రకాల కపటాలు విద్యలు తెలిసినవాడు, పైగా మతిమంతున్, బుద్ధి కలిగిన వాడు. అందుకే సుందరకాండలో ఆయన ఎన్ని ఆలోచనలు చేశాడు. వెన్నెట్లో తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వెతికాడు వెతికాడు, అంతఃపురాలన్నీ వెతికాడు. అంతఃపురంలో వెతుకుతుంటే స్వామికి అనుమానం వచ్చింది. అక్కడ స్త్రీలు రావణాసురుడికి 1, 2 వీడు దుంపదగా సీతాదేవి నెంబర్ 27 అంటారు. అంతకుముందు ఓ 25 మందిని ఎత్తుకెళ్ళాడు వాడు. కొంతమందిని వాడెత్తుకెళ్ళాడు, కొంతమంది వాళ్లే వెళ్ళారు, కొంతమంది వెళ్ళాక అడ్జస్ట్ అయిపోయారు, ఎందుకు వచ్చిన గొడవలే అని. రకరకాల గ్యాంగ్ ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ అంతఃపురం నిండా మంచాల మీద కొందరు, కంచాల మీద కొందరు పడుకుని ఉన్నారు అడ్డంగాను, రకరకాల భంగిమల్లో. స్వామికి అనిపించింది, నేను బ్రహ్మచారిని కదా, ఈ స్థితిలో ఉన్న స్త్రీలను నేను చూడొచ్చా? అక్కడే మతిమంతుడు అంటే ఆలోచన. చాదస్తం పనికిరాదు. నువ్వు ఎందుకు వచ్చావు? సీతను వెతకడానికి వచ్చావు. సీత ఎవరు? తాబేలు కాదు, ఏనుగు కాదు, స్త్రీ. స్త్రీని స్త్రీలలో వెతకపోతే తాబేళ్ల మధ్యలో వెతుకుతారా? స్త్రీలు ఎక్కడుంటే అక్కడ స్త్రీని వెతకాలి, అంతే కదా. ఎన్ఎస్ మాస్టర్ కనపడకపోతే పిఎస్ మాస్టర్ని అడుగుతాం, పెద్ద తెలుగు మాస్టర్ కనపడకపోతే చిన్న తెలుగు మాస్టర్ని అడుగుతాం, 10th క్లాస్ అబ్బాయి కనపడకపోతే 10th క్లాస్ అబ్బాయిని అడుగుతాం, ఒక అడుక్కునేవాడు కనపడకపోతే ఇంకో అడుక్కునేవాడిని అడుగుతారు. అందుకే తెలివైన ఇల్లాలు ఇంటికి వచ్చేవాడు మాదాకబడం తల్లి అన్నట్ట. మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందుకే అంటే ఆయనది ఇదే డిపార్ట్మెంటు, అంత తెలివిగా చెప్పింది ఆవిడ. మాదాకబలం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు, అది తెలివైన జవాబు అంటే. ఎందుకని వాళ్ళు బిచ్చగాళ్లే. వీళ్ళ ఆయనది కూడా ఇదే పని. ఎక్కడికో వెళ్ళాడు పాత్ర పుచ్చుకుని, వాడు రావాలి 1 గంటకి, ఏమైనా తేవాలి, ఈవిడ వండాలి, ముందు వాడు ఈవిడ తినాలి, పిల్లలు తినాలి, అప్పుడు ఏమైనా మిగిలితే కదా ఎవరికైనా పెట్టేది. ముష్టిలో వీరముష్టి అని. మా ఆయనే రాలేదు, నువ్వు వచ్చావు. ఈ మాటను ఎంత అందంగా చెప్పింది అంటే, మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అంటే వాడికి అర్థమైపోయింది, ఓహో ఇంది ఇదే పని. లేదా మన ఎందుకు అడుగుతుంది? అందుకని కనపడలేదమ్మా, మరి ఈ వీధిలో అడుక్కోడు బాగుండదు కదా, పక్క వీధిలో ఉండుంటాడు. నేను చెప్తానులే చెల్లమ్మ జాగ్రత్త అని వెళ్ళిపోయాడు వాడు. దానివల్ల 2 ప్రయోజనాలు: 1 వీడు వెళ్ళాడు, 2 మళ్ళీ రాడు. అర్థమైపోయిందిగా రాకుండా వాళ్ళు వెళ్ళి. అంత తెలివిగా మాట్లాడాలి. సంభాషణ నైపుణ్యం అంటే ఇది కమ్యూనికేషన్ స్కిల్. ఆ తెలివి లేకపోతే ఆవిడ ఏముంటుంది? దరిద్రం బాధ ఒకటి, పేదరికం, మొగుడు బిచ్చగాడు, చెప్పుకోలేదు. ఆ బాధలో ఏముంటుంది ఆవిడ? మాదాకవడం తెలియదు కానీ మేమే దొరికామా, నా మొగుడే బిచ్చగాడు, చచ్చిపోతున్నాం, మేమే అడుక్కు తినలేక, ప్రతివాడు మా ఇంటికి చస్తాడు, ఇదేం కర్మ, ఆ పక్క వాళ్ళకి అంత ఉంది, వాడిని ఎవడో అడగడు. ఇంత చదవాలమ్మా దండకం లేదు. బయటికి వెళ్ళమని చెప్పడానికి ఇంత నీ దరిద్రం అంతా వాడి ముందు బయట పెట్టాలా? అవసరమాది? అనవసరంగా బయట పెట్టుకోవాల్సిన పనుల చాలా తెలివిగా మాట్లాడి తప్పించుకోవచ్చు అనేక వ్యవహారాలు. వెతుకుతావా? రాక్షసుల్లో వెతుకుతాం. అంచేత వీళ్ళ వ్యవస్థలో, సవస్త్రలో, భార్యలో, ఇంకోలో నాకు అనవసరం, నేను వెతకాల్సింది ఇక్కడే అని వెతికాడు. రావణాసురుడి పక్కనే ఒక ఆవిడ సుఖనిద్ర చెంది ఉంది. చూశాడు, సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉంది.
సీత సీత దొరికింది. ఆస్ఫోటయామాస శుచుంబ పుచ్చం నరాద శిక్రీడ జగౌ జగామ. ఎంత ఆనందపడిపోయాడు. ఇంకా స్తంభానరోగం నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అంటాడు వాల్మీకి. సరిగ్గా కోతి ఎలా ఉంటుందో అలా అనిపించట హనుమంతుడు. ఖచ్చితంగా కనపడగానే ఆ కనపడింది ఎవరు ఏమిటని ఆలోచన, సీత సీత యురేక యా అని అన్ని భాషల్లో అరిచేశాడు ఆయన. ఆ తోక అని ముద్దెట్టుకున్నట్ట. అది ఆనందం. మరి వెంటనే అక్కడ కిటికీలు ఉన్నాయి. కిటికీ పైకి ఎక్కాట, కిందికి దిగాట. కోత ఎలాగా చేస్తుంది సరిగ్గా పైకి కిందికి ఊసనట్టుకుని ఎక్కడమే పని. ఓ అంతఃపురం అంతా గగ్గోలు చేసేసేట కంగారులో. కిందికి పైకి దిగాట, కిందకి ఎక్కాట, రకరకాల పనులు చేశాడు. నేల మీద దొల్లాట, పైకి లేచాట, తోక ముద్దు పెట్టుకున్నట్ట, యా అన్నట్ట. మళ్ళీ ఎవరికైనా వినపడిందేమో అని కంగారు పడ్డట. ఇంత అయ్యాక అర్థమైందట అసలు ఆలోచన. మతిమంతుడు కదా, మందమతి కాదు కదా. అప్పుడు ఆలోచించట, నిజంగా ఈవిడ సీతాదేవి అయితే ఈవిడ రావణాసురుడు పక్కన శయనించి ఉంటే నేను ఇక్కడికి రావడం ఎందుకు పని లేక, ఆయనే ఉంటే విస్తరాకుతో పని ఉందని సామెత. అందుకని ఎందుకండి పని లేక, అందుకే నేను ఇక్కడ రావడం దేనికి అసలు పని లేక. అంటే సీతాదేవి రావణాసురుడితో సరిపెట్టేసుకుందనమాట. ఇంకా నేనెందుకు రావడం అంచేత అలాగని అయి ఉంటుందిలే అని వెళ్ళిపోలా. మతిమంతుడు కానివాడు చేస్తాడా పని. సీత మీద ఒక గొప్ప నమ్మకం అలా చెప్పి పంపించాడు రాముడు. కాదు, ఈవిడ సీత కాదు. ఈవిడ సీత ఏముంటుంది, సర్దేసుకుంది అనే ఆలోచన రాలా. అది దురాలోచన. అది నువ్వు చేయకూడదు ఆలోచన. ఆ విషయం పూర్తిగా తేలాలి. తేలే వరకు అక్కడ ఉండాలి. అది మతిమంతుడంటే అర్థం అది. అందుకని అనుకున్నాడు ఈవిడ సీత కాదు అని. అప్పుడు వెంటనే అనుకున్నాడు, ఊరి వీడు దుంపదేగా, ఇంత అందమైన మనిషిని, ఇంత సౌభాగ్యవతిని, ఇంత సౌశీల్యవతిని పక్కన పెట్టుకుని వేరే స్త్రీల కోసం ఆలోచిస్తాడు, వీడంత దుర్మార్గుడు రా అనుకున్నట్ట. ఎవరన్నా సౌశీల్యవతి? ద్రౌపది సీత తారా మండోదరి తథా. మండోదరి అంత గొప్ప స్త్రీ. అంత గొప్ప స్త్రీని భార్యగా పెట్టుకుని వీడు ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. వీడి కర్మగాలిందనమాట. రాముడి చేతిలో సత్య యోగం ఉండి చేసేడు ఈ మాట, లేకపోతే ఎందుకండి పని లేకది అని ఆయన ఆశ్చర్యపోయాడండి. అలా వెదికి వేసారిపోయినా మతిమంతుడు కాబట్టి, బలవంతుడు కాబట్టి, శౌర్యవంతుడు కాబట్టి, ప్రభావంతుడు కాబట్టి నీరసపడలేదు. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. కానీ తేరుకున్నాడు. నేను ఆత్మహత్య చేసుకుంటే రాముడు చనిపోతాడు, సీత దొరకలేదని. లక్ష్మణుడు చనిపోతాడు, సుగ్రీవుడు చనిపోతాడు, మాట నెరవేర్చలేకపోయామని. ఇంతమందిని చంపడం కోసమా నేను ఇంత దూరం వచ్చింది. ఎలాగో అలా సీతను సాధించవలసిందే అని ఎట్టి పరిస్థితుల్లోనూ మన వల్ల కాదు అన్నప్పుడు గజేంద్రుడు ఏం చేశాడు భాగవతంలో? నీవేదప్పని తప్పరం బెరుగ మన్నింపన్ గదే అన్నాడే. అలాగే హనుమంతుడు సరిగ్గా తపస్సు చేస్తాను, ధ్యానం చేస్తాను, నా రాముణ్ణి మనస్సులో పెట్టుకుని రామ్ 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 అని ధ్యానం చేస్తాను. ఆయన సీతను ఆయన వెతుక్కుంటాడు. నాకు ఎందుకు వచ్చిన గొడవ, నా వల్ల కావట్లేదు ఈ పని. నేను ఆయన్ని వెతుకుతాను, ఆయన సీతను వెతుకుతాడు ఖచ్చితంగా. అరే తపస్సుకు అనుగుణమైన ప్రదేశం ఏదని చూశాడు. అశోకవనం కనపడింది. దాని పేరే అశోకవనం. శోకం ఎక్కడ ఉండదో దాన్ని అశోకం అంటారు. అక్కడ ఆ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ అశోకవనంలో తపస్సు చేశాడు. తపస్సు నుంచి కళ్ళు తెరవగానే తెల్లారింది, ఇంచుమించుగా 4 అయింది. రావణాసురుడు వచ్చాడు అక్కడికి. అర్థమైపోయింది. రావణాసురుడు అన్ని మాటలు ఎవరి దగ్గర అంటారండి? సీతాదేవి దగ్గర కాకపోతే. ఆ మాటలన్నీ విన్నాడు. అప్పుడు నిర్ణయించుకున్నాడు, అమ్మో ఈవిడే సీతనమాట ఆయన నిర్ణయించుకుని ఆవిడతోటి మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడాడు. అక్కడ చాలా అందమైన పద్యం రాస్తారు విశ్వనాథ వారు. చాలా గొప్ప భాషా ప్రావీణ్యం ఉన్నవారు కాబట్టి మైథిలీ ప్రాకృతంలో మాట్లాడేట హనుమంతుడు. సీతాదేవితో ఏ భాషలో మాట్లాడాడు? ఇదో పెద్ద ప్రశ్న. సరదాకి మా పండితులు కొట్టుకుంటూ ఉంటాం, ఇలాంటివన్నీ పెట్టి అసలు కథ పక్కన ఎట్టేసి దీనికోసం కొట్టుకుంటాం, అదో సరదా. దానివల్ల కొన్ని విషయాలు తెలుస్తే దానికి ఉంది. హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు. 9 భాషలు 9 వ్యాకరణాలు స్పష్టంగా వచ్చును. వ్యాకరణం అనేది ముందు వస్తే భాష బాగా వస్తుంది. ఏదైనా గ్రామర్ రాకుండా ఏ భాష రాదు. ఆ గ్రామర్ను కూడా కంఠస్థం చేయించి రోజులు వచ్చే సంత, దాన్ని అర్థం చేయించకుండా. ఒక భాషకు వ్యాకరణం వస్తే 9 భాషలు నేర్చుకోవచ్చు, అభ్యంతరం వెళ్ళేది. అలాగా సూర్యుడు తిరుగుతూ ఉంటే ఆయన చుట్టూ ఆయనతో పాటుగా తిరిగి నేర్చుకున్నాడు. కాబట్టి సీతాదేవి పుట్టింది మిథిలానగర ప్రాంతం. అక్కడ మైథిలీ ప్రాకృతం వాడుకలో ఉంది. అది ఆయనకి పూర్వమే అభ్యాసం కాబట్టి ఆ భాషలో మాట్లాడాడు చాలా. అందుకే ఆవిడికి నమ్మకం కలిగి ఒక మాట అంటోంది, నేను రాముడు 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 అని ఏడుస్తున్నాను కానీ భర్త భర్త అని ఏడవట్లేదయ్యా. కేవలం భర్త అయితే ఎవరు ఏడవరు. ఆయన ఎంత ప్రేమించాడో తెలుసా నన్ను. అటువంటి ప్రేమికుడు దొరకడయ్యా. అటువంటి మొగుడు దొరకచ్చు వేరే విషయం. అటువంటి ప్రేమికుడు దొరకడు. మళ్ళీ భార్య కోరుకునేది అటువంటి ప్రేమికుణ్ణి. కేవలం భర్తగా తాళిగట్టి నేను నీ మొగుడిని అధికారం చెలాయించేవాడు కాదు. మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి సెలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్. మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి సెలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి నా
ఇప్పటి దుఃఖ కథా వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగున్. ఇది రామాయణంలో కల్పవృక్షంలో విశ్వనాథ వారి మాట. మా ఇద్దరి ప్రేమ కథా వ్యాయతి. మేమిద్దరం ఎంత ప్రేమగా గడిపాం అరణ్యవాసంలో, అటు అయోధ్యలో కూడా అటు 12 ఏళ్ళు ఇటు 12 ఏళ్ళు సుమారుగా ఎంత ప్రేమగా గడిపాం అనేటువంటి విషయాన్ని ఎవరికి తెలుసయ్యా? సెలయేళ్లులెరుగు అద్రులెరుంగున్. అక్కడ మేము తిరిగిన సెలయేళ్లకి తెలుసు, కొండ శిఖరాలకి తెలుసు. అంటే అరణ్యవాసంలో వీళ్ళేం గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలా, సీతాదేవి అలా కూర్చోనివ్వలా. చాలా ఆవిడ సమయాన్ని మళ్ళీ ఈ పెద్ద మనిషి రాజకీయాల్లో పడితే దొరకడం ఇంకా. అందుకని అప్పుడే ఆయన పొద్దున్న లేవగానే స్నానం చేయగానే రెండు అలా కాసేపు తిరిగొద్దాం అని అక్కెళ్ళిపోయాడు. ఈయన కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళేవాడు వెనకాల, భార్యను ఆనంద పెట్టాలి కదా మరి, అందుకే వెళ్ళేవాడు. ఎక్కడ తామరపూల చెరువు కనపడితే పాపం అమ్మవారికి అవి ఇష్టం. ఎందుకని? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. అంతే, అక్కడ దిగేది ఆవిడ. దిగు, నాకు తామరపూలు కావాలి పట్టుకురా అని. రాముడు చాలా ఓపిక శుభ్రంగా గోచి పైకి ఎగ్గట్టేసి దిగేసి గజీత కొట్టేసి 4 తామరపూలు పట్టుకొచ్చేవాడు. సీతాదేవి విశ్వనాథ వారు చెబుతారు కల్పవృక్షంలో, ఆ తామరపూలు ఇలా పెట్టుకుని బొగ్గ దగ్గర బాగున్నాయా బాగున్నాయా అనేది. చిన్నపిల్ల లక్షణం ఎక్కడ పోతుంది, భర్తను అలాగే అడుగుతారు, బాగున్నాయా బాగున్నాయా. నేను వచ్చి గంట అయింది ఇంకా చీర ఎలా ఉందో చెప్పలా. ఇది భార్య కనపడగానే మొదటి డైలాగు, అనుభవం మీద చెబుతున్నాను. అంచేత ముందు రాగానే కట్టుకున్న చీర ఎలా ఉందో చెప్పాలి, లేకపోతే వాడు మందమతి కింద లెక్క. ఏడో 2 గంటలైంది ఇంకా చూడరు చీర, ఏదో కట్టుకున్నారులే అనుకున్నా కుదరదు. ఆ ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఎందుకంటే త్రిగుణాత్మకం, ఆ గుర్తింపు కావాలి, గౌరవం కావాలి, ప్రేమ కావాలి. సహజం పువ్వు ఆకు అలా ఆశిస్తాయి ప్రకృతి. ఆకులు పువ్వులు ప్రకృతి ఎలా ఉంటుందో స్త్రీ అలాగే ఉంటుంది. మగాడు అలా ఆలోచించారు. చెప్పాను కదా, ఓ స్తంభం లాంటి వాడు, రోజు చెప్పాలా, ఇలాగే మాట్లాడతాడు. రాముడు మనకంటే తెలివైన వాడు. అందుకే ఆవిడ తామర పూలు పట్టుకుని ఇలా అని బాగున్నాయా బాగున్నాయంటే అన్నట్ట, ఏమిటా తామర పూలు, నీ కళ్ళకంటే ఏమన్నా అందంగా ఉన్నాయా ఏమన్నా అన్నట్ట. అది డైలాగ్, అర్థం చేసుకోండి. సీతాదేవి ఎంత మంచివాడు నా మొగుడు అని చెప్పి ఆ తామర పూలు అక్కడ వారేసింది, ఆయనతో మాట్లాడుతూ కూర్చుంది. సరిగ్గా మనం గమనించాలి, పోల్చుకుని. ఇదే సందర్భం భీముడికి వచ్చింది భారతంలో. సందర్భం ఒకటే, స్పందన వేరు. పాండవ వనవాసం సినిమా, హిమగిరి సొగసులు మురిపించెను మనసులు, ఎన్టీఆర్ ద్రౌపది సావిత్రి తిరుగుతున్నారు కదా. సౌగంధిక పుష్పం పడింది ఎక్కడి నుంచో, ఆ పుష్పం ద్రౌపదికి దొరికింది, ఆవిడ తీసింది, ఒక దగ్గరే పెట్టుకుంది. ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా అంది. భీముడు ఏమన్నాడు? రామాయణం చదవలా, అందులో విశ్వనాథ రామాయణం చదవలా. అప్పటికి ఈయన రాయలా, ఆయన కర్మ. అందుకని చదవకాడుగా ఏమన్నాడు? ఇలా పెట్టుకోగానే ఇదేమిటి బోడి పువ్వు, ఒక 100 పట్టుకొస్తా అన్నాడు. ఎందుకంటే ఆ మాట ఇరుక్కుపోవడం అంటారు దీన్ని. ఆవిడ పట్టుకురమ్మందా నిన్ను? పువ్వు ఎలా ఉంది పెద్ద మనిషి అని అడిగితే ఒక 100 పట్టుకొస్తా. ఆవిడ సొమ్మేం పోయింది, పొమ్మంది. చచ్చాడు అక్కడ 3 రోజులు అనాయాసన పడ్డాడు. ఆ జక్కులు యక్షులు వాళ్ళందరూ వాళ్ళతో యుద్ధాలు చేసి గొడవ పడి చివరికి పట్టుకొచ్చాడు 10 15. ఆ పువ్వులు నలిగిపోయా, ఈయన నలిగిపోయాడు, చచ్చి బతికాడు. మొత్తం మీద ధర్మరాజు వెళ్ళి బతికించుకొచ్చాడు. దీని అంతటే ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. బొగ్గ దగ్గర పువ్వు పెట్టుకుని పువ్వు ఎలా ఉందంటే చెప్తే సరిపోయేదానికి ఒక్క పువ్వు ఏమిటి 100 తెస్తా. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? చీర బాగుందా అంటే బాగానే ఉందని చెప్పాలిగా. నీకు కావాలంటే 100 కొంటా, కొనమంటారు, 1 ఎకరం అమ్మేయాలి. అది బాగుందా లేదా నిన్ను అడిగారు, షాపింగ్కి రమ్మని అడగల. ఇవన్నీ రామాయణ భారతాలు చదివితే అర్థమవుతాయి. జీవితం అంతా అందులో ఉంది. ఎన్ని సరదా సన్నివేశాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. అందుకే అంత ప్రేమించాడయ్యా. ఆ సెలయేళ్లకి తెలుసు, ఆ కొండ శిఖరాలకి తెలుసు మేమెంత ఆనందంగా తిరిగాము. మా ఎప్పటి ప్రేమ కథా వ్యాయతి సెలయేళ్లులెరుగు అద్రులెరుంగున్. నా ఎప్పటి దుఃఖ కథా వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగున్. నేనిప్పుడు అప్పుడు మేమెంత ప్రేమగా తిరిగామో ప్రతి సెలయేరికి తెలుసు, అలాగే ప్రతి కొండ శిఖరానికి తెలుసు. నేనిప్పుడు ఎంత దుఃఖంలో మునిగిపోయానో ఈ సముద్రానికి తెలుసు, మళ్ళీ ఆ ఆకాశానికి తెలుసు. గమనించండి మానవ ప్రవృత్తి ఎంత చక్కగా రామాయణం రచించిన కవులు మనకు చెబుతున్నారు. సుఖమేమో సెలయేరా, దుఃఖమేమో సముద్రమా, సుఖమేమో కొండ శిఖరమా, దుఃఖమేమో ఆకాశమా. సీతాదేవి దుఃఖంలో ఉంది, అందుకని సుఖం ఆవిడికి చాలా చిన్నదిగా కనపడింది. పడిన సుఖమేమో సెలయేరుట, దుఃఖం ఉందే సముద్రంట. అలాగే కనిపిస్తుంది మనోభావన. ఆ దుఃఖం తొలగిపోయిందనుకోండి, ఒక 6 నెలలు అయ్యాక అదో పెద్ద దుఃఖం ఏమిటి, అది సెలయేరే అంటాం. అనుభవిస్తున్నప్పుడు దుఃఖం చాలా పెద్దదిలా ఉంటుంది, గడిచిపోయిన సుఖాలు చాలా చిన్నవిలా ఉంటాయి. కానీ మానవ స్వభావం అలా ఉంటుంది తప్పితే కాస్త విశాల భావంతో అర్థం చేసుకోగలిగితే అన్నీ బానే ఉంటాయి. అదిగే సుఖం కొండ శిఖరంతో పోల్చాడు కవి. ఇక్కడ ఆ దుఃఖాన్ని ఆకాశం ఎరుగున్న, ఆకాశంతో పోల్చాడు. కొండ శిఖరం కంటే పైన ఉండేది ఆకాశమేగా, ఇంకేముంటుంది కనుక. ఎప్పుడూ మనిషికి సుఖం చిన్నదిగాను దుఃఖం పెద్దదిగాను కనపడుతుంది. వేసవికాలం సెలవులు ఇస్తారే పిల్లలకి 2 నెలలు ఇచ్చినా సరే ఆ 2 నెలలు 2 రోజుల్లో గడిచిపోతాయి.
మళ్ళీ జూన్ 12వ తేదీ రాగానే అప్పుడే వచ్చేసిందా ఏమిటో సెలవులు 2 రోజుల్లో గడిచిపోయి. అంటే సుఖం కదా, చాలా చిన్నది. అదే బడి తెరిచాక ఆదివారం 6 రోజులేగా 6 రోజులు 60 రోజుల్లో ఉంటాయి మన వాళ్ళకి. ఇంకా ఆదివారం రావట్లా అంటూ. అంటే ఎప్పుడు సుఖం చిన్నదిగా దుఃఖం పెద్దదిగా కనపడుతుంది తప్పితే నిజానికి అన్నీ ఒకటే. ఇవన్నీ మన మనోభావాలు తప్పితే ఏంలా, మనస్సులోనే ప్రపంచం అంతా ఆధారపడి ఉంది అని అటువంటి తమ ప్రేమ కథను చెప్పిన తర్వాత హనుమంతుడు అర్థం చేసుకుని, అమ్మా ఆయన ఇలాగే అన్నాడు, నువ్వు ఇలాగే అంటున్నావు, ఎంత గొప్ప ప్రేమికులమ్మా మీరు, నిజంగా కలకాలం ఉండవలసిన వాళ్ళు, మీ సంసారం చూస్తుంటే నాకు కూడా వివాహం చేసుకోవాలనిపిస్తుందని అన్నాడు. అక్కడ అనలేదు, నాతో అన్నాడు, మీకు చెప్పాను ఆ విషయం.